కూటమి ప్రభుత్వానికి కాలం చెల్లింది. దానికి ఉదాహరణే 39 ఎంపీపీ సీట్లు మేము గెలవడానికి కారణం అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వాస్తవమేనా? నిజంగానే ప్రజల్లో వ్యతిరేకత వల్లే వాళ్ళకి ఆ సీట్లు వచ్చినాయి అనుకోవచ్చు అంటారా? ఒక్క విషయం చదువుతా సార్, అతనికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందా? ఇప్పుడు ఏమైనా ఎంపీపీ ఎలక్షన్ జరిగినాయా? ఎంపీటీసీ ఎలక్షన్ జరిగినాయా? లోగడ ఎలక్షన్లో మొత్తం వాళ్ళే కబ్జా చేసి ఎవరిని నామినేషన్ వేయకుండా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు నామినేషన్ వేయకుండా అచ్చంగా వాళ్ళే గెలుచుకున్నారు. వాటిలో కూడా 50 సీట్లు 38 మేము గెలిచామని గొప్ప చదువుతున్నాడు తిక్కలోడు. 12 సీట్లు టీడీపీకి ఎట్టొచ్చినాయిరా తిక్కలా కొడక. 12 సీట్లు టీడీపీకి ఎట్టొచ్చినాయి. మొత్తం మీ ఎంపీటీసీలేగా. ఇప్పుడే కొత్త జరిగిన ఎలక్షన్ కాదు కదా, ఎప్పుడో నీ గవర్నమెంట్లో జరిగిన ఎలక్షను. ఇప్పుడు 12 సీట్లు టీడీపీకి వచ్చిందంటే నీ బతుకు చెడ. అసలు మాట్లాడడానికి సిగ్గు ఉండాలా, నీ సపోర్ట్ చేసే ఎదవలకు కూడా సిగ్గు ఉండాలా. అంటే ఇక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి మా కార్యకర్తలు అండగా గట్టిగా నిలబడ్డారు. ఇలాంటి నిలబడటం మళ్ళీ ఈ 2 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మనమే అధికారంలోకి వస్తాం, మీ అందరికి న్యాయం చేస్తాం అంటున్నాడు కదా. మరి వాళ్ళకి ఎదవని చెప్పానండి. ఎమ్మెల్సీలు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు నీ దగ్గర? ఎమ్మెల్సీలు మొత్తం రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు కదా. నీ దిక్కుమాలినతనంతో, నీ సైకోయిజంతో వాళ్ళందరినీ నాశనం చేసే బట్టే ఇవాళ నీ దగ్గర నిలబడకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అరే ప్రజల్లో రేపొద్దున మనకి బ్యాడ్ వచ్చిందిరా, నువ్వే సరిగా ఉండట్లా ఆంధ్రాలో, ఏడో పోయి కూర్చుంటావు ఎకలేక పాలి. ఇంకోటండి, గవర్నమెంట్ కట్టిన ప్రతి ఒక్కదానికి వైఎస్ఆర్ అని పెట్టావు. నీ కొంపలకు ఒకదానికన్నా వైఎస్ఆర్ అని పేరు పెట్టావు నువ్వు. ఎకలేక ప్యాలెస్, లోటస్ పాండు, ఇంకోటి తప్పితే నీకున్న కొంపలు మొత్తంలో మీ అయ్య పేరు ఒక్కదానికన్నా పెట్టుకున్నావా? ఇంకా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు. నీకు సపోర్ట్ చేసే యాదవులు కూడా ఇంకా నీకు సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత దరిద్రులో అర్థమవుతుంది. ఇంకో విషయం చెబుతున్నా సార్, ఇవాళ రాజధానిలో పనులు బిగినాయని దాని గురించి కూడా చండాలంగా మాట్లాడతాడు. అసలు సిగ్గు ఉందండి ఏమన్నా? అంటే ఏంటంటే సిగ్గు లేనివాడు ఏం చెబుతాడు? అన్ని పలాందాల్లో జరిగింది, పలాందాలో ఇవాళ ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా పెద్ద స్కామ్ జరిగింది ఆంధ్రాలో. లిక్కర్ స్కాము అది సెంట్రల్ గవర్నమెంట్ దాకా వెళ్ళింది. ఎప్పుడు లోన మింగుతారో అని వీడి భయం. వీడికి భయం కూడా తెలియదండి. ఎందుకంటే పిచ్చోడు కదా. ఇంకోటి మొన్న ఉగాది రోజు చెప్పారంట, ఒక ఆడదాని మూలాన నీకు సావు వచ్చిద్దిరా అని. అదే అడుగుదాం అనుకుంటా. ఆ రోజు నుంచి ఇంకా భయపడుతున్నాడు. అంటే ఇప్పుడు ఉగాది పంచాంగంలో కూడా జగన్మోహన్ రెడ్డి గురించి ఒక స్త్రీ వల్ల గండం ఉంది, ఏదైతే కనుక ఆరోగ్యం మెరుగుపడి అతను ప్రజల్లోకి వస్తారు అంటున్నారు. ఈ ఆరోగ్యం మెరుగుపడటం, స్త్రీ వల్ల గండం ఏంటంటారు? ఇదంతా ఎవరా స్త్రీ? ఇంకోటి సార్, ఈ వైసీపీ వాళ్ళు చెబుతారు వాళ్ళ చెల్లెలే వాళ్ళ అమ్మే. అసలు ఇతను నాశనం చేసిన వాళ్ళ అమ్మేనండి. ఏంటండి అంత మాట అన్నారు? సొంత తల్లి అంటే సొంత తల్లేనండి నాశనం చేసింది. గారాబు ఎక్కువ చేసి రాజశేఖర్ రెడ్డి గారిని ప్రతి దానికి బాధ పెట్టి, సార్ చనిపోయి ఆడున్నాడు, ప్రతి దానికి బాధ పెట్టి ఏదంటే అది. ఇతనికి ప్రజలంటే మమకారం లేకుండా, కుటుంబం మీద మమకారం లేకుండా చేసింది కేవలం తల్లే. ఇవాళ ఆమె కూడా తెలిసి వచ్చి బయటికి పోయింది. సార్ కొత్త కారు 2 టైర్లు పేలిపోయినాయి. కొత్త కారు, సీల్డ్ కారు ఎట పేలి అండి? రోడ్డు మీద వేడి వల్ల. అప్పుడు ఎండాకాలం కాదండి, ఎండాకాలం కాదు సార్. మేకులు ఉండొచ్చేమో. మేకులుంటే పంచర్ పడిద్దండి, టైర్లు పేలం. సార్ ఒక లేడీ వల్ల అంటే చెల్లి వల్ల కాదు. ఆ అమ్మాయి అసలు ఇతని గురించి వదిలేసింది. మరి ఇంకెవరు వాళ్ళు అనుకోవచ్చు అంటే సొంత భార్య వాళ్ళు అనుకోవచ్చుగా. ఎందుకండి? అవునండి, ఆమెకు ఇష్టం లేదు. అందరూ తెలిసిన విషయం ఇది. గంగిరెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు కలిసి ఏమండి ఏమో అవ్వచ్చు.
సరే ఆ విషయం పక్కన పెట్టండి. ఈ ఆరోగ్యం విషయం ఏందంటారు? ఈ ఆరోగ్యం కుదుటపడి జనాల్లోకి వస్తారంటే ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నాడంటారా? అనారోగ్యం కాదు ఏముందండి, సైకో కదా. ఆ ఇంగ్లీష్ మందులు వాడితేనే, ఆ ఇంగ్లాండ్ మందులు వాడితేనే కరెక్ట్గా ఉంటాడు. ఇంకోటి కూడా విషయం, ఇతనికి ఏం చేస్తున్నాడో, ఏం చేయాలో, ఏం చేయకూడదో కూడా తెలియట్లా. ఏమండి, ఏం చేయకూడదో కూడా తెలియట్లా. అతను ఏదో చెబుతాడు ఉగాది పంచాంగంలో ఆరోగ్యం బాగుపడుతుందని. ట్యాబ్లెట్లు ఎత్తే కదా. ఇప్పుడు భార్య వేస్తేనే కదా ట్యాబ్లెట్లు. చెల్లిపోయి వేయదు, అమ్మ దగ్గర లేదు, చెల్లి దగ్గర లేదు, వేస్తే నీ భార్య వేయాల. నీ భార్య ట్యాబ్లెట్లు వేయకపోతే ఏముంది, నేను ఇంకా బాగుపడతావు. సరే వాళ్ళ విషయం సరే అండి. ఏంది కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ చేశాడు మొన్న అయితే గనక, దమ్ముంటే అరెస్ట్ చేసుకుని నేను హైదరాబాద్ లోనే ఉన్నాను అంటున్నారు. మరి నోటీసులు ఇచ్చినా బయటకు ఎందుకని రావట్లేదు అంటారు వీళ్ళందరూ? కాకాని గోవర్ధన్ రెడ్డి అని అతను ఫలానా చోట ఉన్నానని చెప్పానండి. హైదరాబాద్ లో ఉన్నాను. ఎవరు సార్, ఎవరు చెప్పారు? సాక్షిలో కూడా వేశారు కదండి సార్. ఆ దిక్కుమాల ఛానల్ పద్దాక మీరు తీసుకొచ్చి మమ్మల్ని అడుగుతాం. అసలు అది ఛానలేనా? అది ఛానలేనా? ఇవాళ దిక్కుమాల ఛానల్ ఎంతమంది చూస్తున్నారు? గవర్నమెంట్ ఉన్నప్పుడు డబ్బులు కాజేశారు. వాళ్ళ ఛానల్లో ప్రతి ఒక్కడికి గవర్నమెంట్ ద్వారానే జీతాలు ఇచ్చారు. ఇవాళ సాక్షి ఛానల్ చెప్పానండి, ఇదిగో పలానా ఇంట్లో ఉన్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి, పోలీసు వాళ్ళు ఆడికి వచ్చి నోటీసులు ఇవ్వమని చెప్పానండి. హైదరాబాద్లో ఉన్నాడు. నేను కూడా చెబుతానండి, నేను గుంటూరులోనే ఉన్నాను. గుంటూరులో ఏడున్నాను? గుంటూరులో ఎక్కడున్నాను సార్ నేను? కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా అది ఉండాలి కదా సార్. ఒక ఆయనేమో హైదరాబాద్లో ఆరోగ్యం బాగలేదు, ముంబై తీసుకెళ్ళాం అన్నారు. అబ్బో అసలు ఫుల్ సీరియస్, ఇంకేముంది రేపు ఎల్లుండి అన్నారు. తెల్లారేపాటికి ఆపరేషన్ అయిపోయింది, బ్రహ్మాండంగా ఉన్నాడు, 2-3 రోజులు బయటకు వస్తారన్నారు. అంటే హైదరాబాద్లో లేని వైద్యం బొంబాయిలో ఉందా? ఏమి లేదు సార్. అతను 100 కోట్లు మెక్కాడు. ఆ 100 కోట్లు బయటపడి లోన్ ఆడ మింగుతారు అని అతను ఆ డ్రామా. ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి డ్రామా ఇది. బాబు మోసాలు క్లైమాక్స్ కి వచ్చాయి, ఇక చివరి దశ ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజమే అంటారా? చంద్రబాబు నాయుడు చేసే మోసాలన్నీ మోసాలే చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ కరెక్ట్ అనుకోవచ్చు అంటారా? అవునండి, నిజంగా చంద్రబాబు నాయుడు చాలా మోసాలు చేస్తున్నాడు. రాజధాని డెవలప్మెంట్, పోలవరం అభివృద్ధి, ఐకాన్ బ్రిడ్జీలు, ఇవన్నీ మోసాలేగా. ఈ జనాలకు అవన్నీ ఎందుకండి? ఊరకు డబ్బులు ఇస్తే చాలు. జగన్మోహన్ రెడ్డి లెక్క ఇది. జగన్మోహన్ రెడ్డి లెక్క ఏంటంటే, ఊరకు డబ్బులు ఇస్తే వాళ్ళు కుక్కలా పడి ఉంటారు. కుక్క బిస్కెట్లు వేద్దాం ప్రజలకి. చంద్రబాబు ఇవన్నీ ఏదో అభివృద్ధి ఫలాలు చూపెడుతున్నాడు. మళ్ళీ తర్వాత వీళ్ళందరికీ తెలియదేమో సార్. చదువుకున్నాడు ఎవడైనా సరే, నికరంగా చదువుతున్నా, చదువు ఉన్నవాడు, విజ్ఞత ఉన్నాడు ఎవడైనా సరే ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన పొజిషన్ అయితే లేదు. చంద్రబాబు నాయుడు మోసం చేయటం ఏంటంటే, నువ్వు తల్లిని మోసం చేసావు, నీ చెల్లిని మోసం చేసావు, రాష్ట్ర ప్రజల్ని మోసం చేసావు. వాళ్ళ ఆవిడే చెప్పింది కదండి, అమ్మా ఎంతమంది పిల్లలు ఉంటే 15,000. మరి ఆ దిక్కుమాలిన మాటలు ఇప్పుడు ఏమైపోయినాయి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇస్తా అంటున్నాడు. కాకపోతే కొద్దిగా రాష్ట్ర పరిస్థితి బాగోక మే నెల నుంచి ఇస్తా అన్నాడు. ఏమండి, నీకు రాకపోతే అప్పుడు అడగండి. మీలాగా కన్నింగ్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడుకి లేదు.